హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. వృశ్చిక రాశి వాళ్ళకి 4, 5, 6వ తేదీలో జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మీ లైఫ్లో చిన్న చిన్న మార్పులు అనేవి జరగబోతున్నాయి. మంచి శుభవార్తలు వినబోతున్నారు. అలాగే కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా రాబోతున్నాయి అన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వచ్చేటప్పటికి రాశి పరంగా 8వ రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వాళ్ళకి ఏంటంటే దైవానుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా ఎక్కువగా సమస్యలు వచ్చి మీద పడి అసలు ఇక వీళ్ళకి ఇంకో ఛాన్స్ లేదు తప్పించుకోవటానికి అని చెప్పేసేసి ఎదుటి వాళ్ళు ఎంత సంబరపడ్డా కూడా ఆ సమస్య నుంచి ఖచ్చితంగా ఆ దేవుడు ఏంటంటే మిమ్మల్ని బయట పడేస్తూ ఉంటాడనమాట. అంటే దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళల్లో చాలామంది కూడా దేవుడికి సంబంధించిన పూజలు కానీ ఇంట్లో కానీ దేవాలయాలకు వెళ్తాం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే సమస్యలతో ఉక్కిరి బిక్కిరి అయ్యి కొంచెం దేవుడికి దూరంగా ఉండటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు కూడా దైవారాధన చేసుకోవటం వలన మీ సమస్యలు అనేవి ఇంకా చాలా వరకు కూడా క్లియర్ అయిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళ మనస్తత్వం ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది. కోప ఆవేశాలు ఏంటంటే చాలా వరకు ఉన్నప్పటికీ కూడా అదుపులో పెట్టుకోగలుగుతారు. అంటే ఎక్కడ చూపించాలి, ఎక్కడ చూపించకూడదు అనే విషయం అనేది అర్థమైద్ది అనమాట. తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదైనా సరే జనాన్ని ఎట్లా పూర్తిగా లోతుగా చదవగలిగినటువంటి టాలెంట్ అనేది వీళ్ళల్లో ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంతవరకు మనకు మంచి చెప్తున్నారా ఏంటా అనేటటువంటి గుర్తింపు అనేది వీళ్ళకి ఉంటుంది, గమనించగలుగుతారు. కాబట్టి వీళ్ళతో చేసే వాళ్ళు ఎవరైనా సరే, నలుగురు వీళ్ళ పక్కన ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళు మంచిగా ఉంటేనే అలాంటి వాళ్ళ మాటే వింటారు. ఎంతమంది 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా ఎవరి మాట వినాలి, ఎవరు ఎంతవరకు చెప్తున్నారు అనేటటువంటి విషయం అనేది గమనించగలుగుతారు. ఇక వీరేంటంటే చాలా సాఫ్ట్గా, చాలా సున్నితంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. వీళ్ళ మాట తీరు అది కూడా ఏంటంటే కష్టాలు చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పెరుగుతారనమాట. కాబట్టి మంచి చెడు అవగాహన అనేది వీళ్ళకి ఉంటుందన్నమాట. కాబట్టి ఎవరినైనా సరే తీసి పడేసి మాట్లాడటము ఇలాంటివి చెయ్యరు. ఒకవేళ ఏదన్నా పొరపాటున మాట్లాడినా కూడా మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడి వాళ్ళని కూల్ చేయగలుగుతారు. కాబట్టి వీళ్ళతో అంటే వీళ్ళ చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకి పని మీద ధ్యాస కూడా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చుందాము, తిందాము, పొనుకుందాము అని చెప్పేసి అనుకోరు. ఒకవేళ ఎప్పుడన్నా కాసేపు కూర్చున్నా కూడా ఏంటి మేము ఎలా చేస్తున్నాము అని చెప్పేసి వెంటనే లెగిసి మళ్ళీ పనుల్లో పాల్గొనగలుగుతారనమాట. బద్ధకం అనేది ఉండదు. అలా తీసుకోవటానికి కారణాలు కూడా వాళ్ళు వెతుక్కున్న ఒకవేళ వచ్చినా చేసినా కూడా మేము ఇలా చేయకూడదు అని చెప్పేసి వెంటనే మార్చుకోగలుగుతారనమాట. వీళ్ళకి నరదిష్టి ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి ఏం పరిహారం చేయాలనేది కూడా నేను చెప్తాను సింపుల్గా. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే 4వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే డబ్బు పరంగా మీకు కలిసి రాబోతుంది. అంటే ఏదన్నా మీకు ప్రాపర్టీస్ రూపంలో రావటము, ఏదన్నా పెద్దలు తాతల ఆస్తులు కానీ ముత్తాతల ఆస్తులు కానీ ఏమన్నా పెండింగ్లో ఉన్నాయి ఏంటంటే కొంచెం అవి వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి అన్నమాట. అంటే ధనపరంగా వీళ్ళు బాగుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం అనేది వీళ్ళకి ఎప్పుడు ఉండి కూడా చేతిలో డబ్బుకు అనేది దిగులు ఉండదు. అంటే కోట్లే ఉండని అవసరంలా మనం అప్పు చేయకుండా మన లైఫ్ను మనం హ్యాపీగా కుటుంబంలో అందరినీ హ్యాపీగా చూసుకోగలిగితే చాలు, అదే మనకు కోట్లు. కాబట్టి చక్కగా డబ్బుకు మాత్రం ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ధనరేఖ అనేది పుష్కలంగా ఉంటుంది అనమాట. లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల చేతులు డబ్బులు ఎప్పుడు కూడా ఆడుతూ ఉంటాయి. అలాగే ఈ వీళ్ళకేంటంటే ఆ రోజున కొంచెం బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. అంటే కొంచెం ఏదన్నా పెండింగ్ పనులు కూడా పూర్తి చేసుకోవటం, ఇలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. ఆ పనుల వల్ల ఏంటంటే వీళ్ళకి లాభం వచ్చేటటువంటి అవకాశం అనేది కూడా ఉంది. అంటే డబ్బు పరంగా కూడా బాగా కలిసి వచ్చింది. ఆ కష్టాన్ని చూసుకొని ఆ డబ్బును చూసుకొని ఆ కష్టాన్ని కూడా మర్చిపోగలుగుతారు, హ్యాపీగా ఉంటారనమాట. ఇక కాకపోతే డబ్బుకు సంబంధించి మాత్రం కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. లేకపోతే ఎంత కష్టపడితే వచ్చినాయో ఆ డబ్బు ఏంటంటే క్షణంలో ఖర్చు అయిపోయేటటువంటి అవకాశాలు అనేవి ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇంట్లో చెప్పేటప్పుడు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వాడుకోమని చెప్పేసి మీరు అట్లా ఇవ్వండి. ఇక మీకు వచ్చేటప్పటికి 5వ తారీఖు ఎలా ఉంది అని అంటే 5వ తారీఖు వచ్చేటప్పటికి కాస్తో కూస్తో రిలాక్స్గా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. కాస్త ప్రశాంతంగా 7 గంటలు 8 గంటల వరకు పనుకోవటము, కాస్త ప్రశాంతంగా లేచి కాస్త కాఫీయో టీయో తాగటము, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటము, ఇష్టమైనటువంటి ఫుడ్ వండించుకొని తినటం. ఎందుకంటే వీళ్ళు భోజన ప్రియులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఏదైనా సరే ఇష్టమైన చక్కగా ఇంట్లో వండించుకొని వండుకొని చక్కగా ఆస్వాదిస్తూ తింటారనమాట. కుటుంబ పరంగా కూడా కలిసి ఆ రోజు హ్యాపీగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారు.
ఇంకా కుదిరితే ఎక్కడికన్నా బయటకు వెళ్దామని చెప్పేసి ప్లాన్ కూడా చేసుకుంటారనమాట. ఒకవేళ వెళ్ళినా వెళ్ళకపోయినా ఖచ్చితంగా ప్లాన్ అయితే చేసుకుంటారు. అంటే ఏదైనా సరదాగా సినిమాకి వెళ్తాము, కాస్త ఏదైనా గుళ్ళకు వెళ్ళి రావటం ఇలాంటివి చేస్తారు. అలాగే ఖచ్చితంగా ఎక్కడికో ఒక చాటుకి కూసేపు అంటే 2-3 చోట్లకు అనుకున్నా ఒక చోటకైనా వెళ్ళేసి వస్తారనమాట. కాబట్టి కాస్త కూస్త సంతోషంగా ఉండగలుగుతారు. ఇక తర్వాత వచ్చిన తర్వాత కాస్త టైర్డ్ అయిపోయి కాసేపు ప్రశాంతంగా పడుకోవటం జరిగిద్ది. ఏంటంటే ఆ మైండ్ స్ట్రెస్ అనేది తీరిద్ది అనమాట. ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయటం వల్ల అలా టైం కూడా స్పెండ్ చేయాలి. అలాగే దైవానుగ్రహం కోసం కొంచెం ఇంట్లో మీరేం చేస్తారంటే దీపారాధన చేసుకుంటూ ఉండండి. అంటే శుక్రవారం పూట లక్ష్మీదేవికి చాలా వరకు కూడా చేస్తారు. కొంతమంది ఏంటంటే సమస్యల వల్ల ఉక్కిరి బిక్కిరై దూరం పెట్టేస్తారు. కానీ కాస్త శుక్రవారం పూట లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం, అలా చేసుకున్నప్పుడు 2 లవంగాలు వేసుకొని చేసుకోవటం, ఇలా చేయటం వల్ల మీకు లక్ష్మీదేవి అనుగ్రహము, రాబడి, లాభాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఏదన్నా చిన్న చిన్న మొండికి పడినటువంటి పనులు కూడా చక్కగా పూర్తి అవ్వటము, డబ్బు పరంగా ఇంకా బాగా కలిసి రావడానికి మీకు మంచిగా అవకాశం అనేది ఉంటుంది. ఉద్యోగ పరంగా మంచిగా ఉంటుంది. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ఆ చేసే కాడ కొంచెం శాలరీస్ అవి పెరుగుతూ ఉంటాయి. అంటే వేరే చాటుకు వెళ్దాము అది ఇది అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారనమాట. కాకపోతే ఇక్కడి నుంచి ఇంకొంచెం బెటర్గా అనుకోవచ్చు, కానీ అది మీరు ఆలోచించుకోండి. ఉన్నది కూడా వదిలేసుకుంటే ఏంటంటే ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మీ మీద మీకు ఒక నమ్మకము, ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అలాంటి పనులు అనేవి చేయండి. ఆ ఉద్యోగపరంగా కూడా బ్రహ్మాండంగా ఉంది, లాభాలు అనేవి చూస్తారు. ఇక 6వ తారీఖు వచ్చేటప్పటికి మీకు ఎలా ఉంది అని అంటే 6వ తారీఖు మాత్రం చాలా బిజీగా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. ఆ ఇంట్లో ఏంటంటే కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ భార్యాభర్తల మధ్యలో ఏదన్నా చేసినప్పుడు పెట్టినప్పుడు కూడా ఎక్కడన్నా బయట ఏదైనా గొడవలు జరిగినప్పుడు కూడా మీరు ఎవరి మధ్యలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మాట్లాడమాకండి. ఎందుకంటే మీరు మంచి చెప్పినా కూడా అవతల వాళ్ళకి చెడుగా వినపడేటటువంటి అవకాశం అనేది ఉంది. ఒక భార్యాభర్తల మధ్యే కాదు, మీకు గొడవలు జరిగినా కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే కొంచెం కోపం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాసేపు కూసేపు అనుకుంటారు, వదిలేసేయండి ఆ విషయాన్ని. అట్లాగే బయట ఎక్కడన్నా గొడవలు జరిగినా కూడా మీరు తలదూర్చమాకండి. తలదూర్చడం వల్ల ఏంటంటే అవి మిమ్మల్నే బ్యాడ్ చేస్తారు. మీరు ఒక మంచి సలహా ఇచ్చినా కూడా మీరేదో తప్పుతో చెప్తున్నారు అని చెప్పేసి మిమ్మల్ని బ్యాడ్ చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ పని వరకు మీరు చూసుకోండి, కానీ ఎదుటి వాళ్ళ పనుల్లో తల పెట్టొద్దు. ఎందుకంటే మీరు మంచిగానే పెడతారు, కానీ అది చెడ్డగా వాళ్ళకు కనిపించింది, వాళ్ళు అర్థం చేసుకోరు కదా. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఇక కొంచెం ఆ రోజు ఏంటంటే బిజీగా ఉండటము, స్ట్రెస్గా అంటే కొంచెం టైంకి తినకపోవటము, కొంచెం చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. ఆ హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా ఈ సంవత్సరంలో మీరు బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంది. కాబట్టి మీరు పెద్దగా భయపడాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు. ప్రేమికులకు బాగుంది. ఈ మంచిగా ప్లానింగ్స్ అనేవి ఉన్నాయి, బాగా సంపాదించుకోవాలి, ఒక లైఫ్లో సెట్ అవ్వాలని అని చెప్పేసి ఒక మంచి ప్లానింగ్ అయితే ఉంది. ఆ ప్లానింగ్ ప్రకారం మీరు చేసుకుంటూ వెళ్తారు. రావాల్సిన కాడి నుంచి కూడా డబ్బు అనేది అందిద్ది. భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత కుదిరిద్ది. మీకేమన్నా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం చూస్తున్నట్లయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా మీకు అవకాశాలు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఏదన్నా వివాహాలు లేట్ అయిన వాళ్ళకు కూడా వివాహం అయ్యేటటువంటి అవకాశం ఉంది. సంతానం కలిగేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా వరకు కూడా సంతోషంగా ఉంటారు. ఇక మీకు నరదిష్టి పోవటానికి మీరేం చేస్తారంటే కొంచెం మీరు ఈ పసుపు నీళ్ళు ఉంటాయి కదా, పసుపు నీళ్ళలో కొంచెం కర్పూరం బిళ్ళలు వేసుకొని 4-5 కర్పూరం బిళ్ళలు అట్లా వేసుకొని మీరేం చేస్తారంటే మీ తల చుట్టూతో తిప్పేసుకొని దిష్టి తీసేసుకోండి. అటు కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు అట్లా దిష్టి తీసేసుకొని ఆ నీళ్ళను మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ ఏదైనా పారే నీళ్ళల్లో కానీ పోసేయండి. అట్లా చేయటం వల్ల ఏంటంటే ఈ నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మీకు ఏంటంటే అనుకోని సమస్యలు అనేవి ఎదురై ఇబ్బంది పడుతూ ఉంటారు. పసుపు పవిత్రమైనది, కర్పూరం మనకు కష్టాలను తీసేయటానికి ఉపయోగపడుతుంది. అటువంటి ఆ రెండు కలిపి ఆ వాటర్ తోటి మనం దిష్టి తీసేసుకోవటం వలన దిష్టి అనేది అట్లా తీసి పడేసినట్లుగా పోయి మీకు చాలా రిలీఫ్గా ఉంటుంది, హాయిగా నిద్ర పట్టిద్ది, మీకు స్ట్రెస్ అనేది తగ్గిద్ది, 4 దిక్కుల నుంచి వచ్చే సమస్యల నుంచి బయటపడగలుగుతారు, డబ్బు బాగా కలిసి వస్తుంది. కాబట్టి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. అర్థమైంది కదా ఏం చేయాలేంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీకు తెలిసిన వృశ్చిక రాశి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, తెలుసుకుంటారు. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.